ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దివ్యానుగ్రహంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహింపబడుతున్నటువంటి ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఉన్నటువంటి వైదిక విజ్ఞానాన్ని గురించి, మనం బోధిస్తున్నటువంటి వైదిక విద్యల గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా క్రమంగా మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బోధిస్తున్నటువంటి 7 వేద శాఖల గురించి తెలుసుకున్నాం. అలాగే దివ్య ప్రబంధం గురించి కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా 5 ఆగమ శాఖలు ఇక్కడ మనం బోధిస్తున్నాం. వాట్లల్లో ప్రధానమైనటువంటిది శ్రీవారికి అర్చనాదులు చేసేటటువంటి వైఖానసాగమం గురించి వివరంగా తెలుసుకున్నాం. అలాగే పద్మావతి అమ్మవారికి చక్కగా వైభవంగా నిత్యార్చనాదులు చేసేటటువంటి పాంచరాత్రాగమం గురించి తెలుసుకున్నాం. అటు తర్వాత పాంచరాత్రాగమంలోనే అంతర్భాగంగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవాగమం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమః పక్షిరాజాయ వేగవక్షయుగ ప్రభో వైనతేయ నమస్తే శ్రీ గరుడాయ నమో నమః. ఏవమాత్మానం గరుడం ధ్యాత్వా శ్రీ వైష్ణవాగమ పయోనిధి పూర్ణచంద్ర శ్రీశాంఘ్రి పద్మ మకరంద రసజ్ఞభృంగ గోవిందవర్య కరసారస పూజితౌతౌ శ్రీభాష్యకార చరణౌ శరణం ప్రపద్యే అని ఈ శ్రీ వైష్ణవాగమ పండితులు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు. అలాగే పాంచరాత్రాగమంలో ఏదైతే ప్రార్థన ఉందో ఆ ప్రార్థన కూడా యథాతథంగా చేస్తారు. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే అని. అంటే అన్నీ కూడా వేదమూలకములు, వాటిలోంచే వచ్చినాయి. కాబట్టి ఎక్కడైనా పాంచరాత్ర ఆగమ పండితులు కనుక లభించని చోట ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇప్పటికీ భారతదేశంలో ఎక్కడైనా ఈ శ్రీ వైష్ణవాగమాన్ని బోధించాలి అంటే చక్కగా సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసినటువంటి పాంచరాత్రాగమ పండితులే అధ్యాపన చేస్తారు. ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో కూడా ఈ యొక్క శ్రీ వైష్ణవాగమం కోర్సు ప్రారంభించినప్పటి నుంచి పాంచరాత్రాగమ పండితులే సంప్రదాయబద్ధంగా చదువుకున్నటువంటి వాళ్ళే ఆ శ్రీ వైష్ణవాగమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ కోర్సును చక్కగా డిజైన్ చేసి దాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎక్కడైనా పాంచరాత్రాగమ పండితులు లభించని చోట ఆ శ్రీ వైష్ణవాగమ పండితులు అక్కడ ఉత్సవం కానీ, ఆరాధన కానీ, ప్రతిష్ట కానీ, అక్కడ అధ్యాపనం కానీ, అక్కడ అర్చకత్వం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. ఏదైనప్పటికీ భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుని ఉపాసించడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. భగవత్ కైంకర్యం జరగకుండా ఉండటానికి అవకాశం లేదు. ప్రతి గ్రామంలోనూ కూడాను మనకు విష్ణువాలయం ఉండాలి, శివాలయం ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క ఆలయం లేకపోయినా అటువంటి గ్రామంలో నివసించకూడదు అని మనకి ఆగమాల్లోనే బోధింపబడి ఉన్నదన్నమాట. కాబట్టి ఎక్కడా కూడా భగవత్ కైంకర్యం ఆగకుండా, భగవత్ కైంకర్యం అనేటటువంటిది నిర్విఘ్నంగా జరగాలి అంటే ఈ శాస్త్రములు కావాలి. కాబట్టి ఈ శాస్త్రములను చక్కగా మనం సంప్రదాయానికి వైరుధ్యం లేకుండా శ్రీ వైష్ణవాగమంలో పాంచరాత్రాగమ పండితులైనటువంటి వారు, సంప్రదాయవేత్తలైనటువంటి వారే ఈ యొక్క ఆగమాన్ని బోధిస్తూ ఉన్నారు. వాళ్ళే ప్రధానంగా అక్కడ ఉత్సవాది కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఈ శ్రీ వైష్ణవాగం అనేటటువంటిది ఇటువంటి సందర్భంలో ఆ భగవద్ రామానుజుల వారి కాలం నుంచే విస్తరించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ శ్రీ వైష్ణవాగం అనేటటువంటిది పాంచరాత్రాగమానికి అనుబంధంగా ఉన్నదన్నమాట.
ఇందులోనే చక్కగా మన వేద విజ్ఞాన పీఠంలో సుశిక్షితైనటువంటి అధ్యాపకులు విద్యార్థులు చక్కగా క్రమశిక్షణగా బోధిస్తూ ఉన్నారు. మీరు కూడా చక్కగా ఆరాధనా భాగం, ఉత్సవ భాగం, ప్రతిష్టా భాగం అవన్నీ కూడా చక్కగా బోధిస్తూ ఉన్నారు. వాటి గురించి ఇప్పుడు మనం వరుసగా తెలుసుకుందాం. స్వతసిద్ధం శుద్ధ స్ఫటికమణిభో ప్రతిపక్షం సురాసత్రే జీవిః త్రిభువనం అనంతైః త్రయంతైః అన్వితహేషాహలహలం అతాశేషావత్యం హయవదనమీమహిమః సమాహారస్సామ్నాం ప్రతిపదముచాంతామయుషా లయ ప్రత్యూహానాం లహరివిదతే బోధజలతే కథకకులకోలాహలభవం హరత్వం తత్వాంతం హయవదనహేషాహలహలః ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాః ప్రజ్ఞాదృష్టేరంజనశ్రీరపూర్వా వత్రే వేదాన్ వాజుమే వాయువత్ర వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః విశుద్ధ విజ్ఞానఘనస్వరూపం విజ్ఞాన విశ్రారణబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. ఈ శ్రీ వైష్ణవాగమంలో ఉన్నటువంటి ఆరాధన, ఉత్సవం, ప్రతిష్ట ఈ మూడు భాగాల్లో ఆరాధన భాగంలో ద్రావిడ వేదంలోని పాసురాలను కూడా అనుసంధానం చేసుకుని చక్కగా ఆరాధన చేసేటటువంటి విధానం కూడా అనాదిగా మనకు ఉన్నది. అటువంటి పద్ధతిలో ఈ పండితులు చక్కగా ఆ భగవంతుడిని ప్రాతకాలంలో సుప్రభాత సేవ దగ్గర నుంచి తగిన ఆరాధన అంతా కూడా చేయటం అనేటటువంటిది ఆ ద్రావిడ వేదంలో ఉన్నటువంటి పాసురాలను కూడా అనుసంధానం చేసుకుని చేయటం, అదంతా కూడా పాంచరాత్రాగమానికి అనుబంధంగా ఉండటం అనేటటువంటిది అలా సంప్రదాయంగా ఉన్నది. ఆ ఆరాధనలో ఉండేటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంత్రమయం శరీరం అఖండసారై హరిషాండదానైః ఆప్యాయనం వ్యోమసరామిదస్యే యన్మూలమిత్ర ప్రతిపాదిసత్వం యామూలమామ్నాయ మహాద్రుమాణాం తత్వేన యానంతి విశుద్ధసత్వాః త్వామక్షరామక్షరమాతృగాంతే అవ్యాకృతావ్యాకృతవాది సత్వం నామాని రూపాణి జయాని పూర్వం సంచంతి దేశాం నరమా ప్రతిష్టా వాగేశ్వరత్వాంతదుభగ్నవాచః ముక్తేందు నిశ్యంత విలోపనీయ మూర్తింతవానంద సదా ప్రచోదిం వివక్షితస్యేన విభావయంత వేలాముదారా విగలితసిందో మనోగతం పశ్యతి యస్య దాత్వా మనీషినా మానసరాజహంసం స్వయం పురో భావ వివాదవాచః కిం కుర్వతే తస్య గిరో యథార్హం అపేక్షణాగణేంద్రియేత్వాత్ ఆప్లాయనంతం విశదైమయోగైః వాచా ప్రవాహైః నివారితైస్తే మందాకినిం మందైతం చ మందే. ఇప్పుడు ఆ శ్రీ వైష్ణవాగమ పద్ధతిలో చేసిన ఉత్సవాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉత్సవంలో చెప్పేటటువంటివి కూడా శ్రీ పాంచరాత్రాగమానికి అనుబంధంగానే ఉంటాయి. పాంచరాత్రాగమ పండితులే అక్కడ ప్రధాన కర్తృత్వాన్ని వహించి ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ఉత్సవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదతావతు ఉత్సవ విధి ఉచ్యతే పూర్వం గరుడ ప్రతిష్టార్థం అంకురార్పణ కర్తవ్యం స్వవిశేష విశేషాచార్యః గరుడ ప్రతిష్ఠా కర్మణః పూర్వం సప్తాహే పంచాహే తృతీయే శివా సుముహూర్తే విశ్వక్షేణం గరుడం వా సంపూజ్య తేన సహ ప్రాచీం ఉదీచీం వా దిశం గత్వా అస్య దేవదేవస్య నవదిన మహోత్సవ కర్మణి అంకురార్పణ కర్మాంగభూతం మృత్సంగ్రహణ కర్మ కరిష్యే ఇది సంకల్ప్య పుణ్యాహం కృత్వా యథా విధి పూర్వవత్ మృదం సంగృహ్య అంకురార్పణ మండపం ప్రవిశ్య
तत्र पूर्ववत् अंकुरार्पणं कृत्वा तदनु गरुडप्रतिष्ठां कुर्यात् अथ ध्वजारोहणविधिः उच्यते। पूर्वं चार्थं तन्तोत्थं निर्दोषं सूक्ष्मं क्षौमं कार्पासं वा दशभिः हस्तैः आयतं विस्तृतं यद्वा नवभिः अष्टभिः सप्तभिः वा मूलभेरसमायामं द्वारायामं वा आयामार्धेन विस्तीर्णं तत्पादेन कृतशेखरं शेखरसमपुच्छयुतं तथर्थकर्णपुच्छकं तथा निर्नेजितं खलीयुक्तं शोषितं एवं भूतलक्षणविशिष्टं ध्वजपटम् आधाय तस्मिन् आहृत्य मध्ये वस्त्रस्य गरुडं काञ्चनप्रभं नवदालप्रमाणेन विभुजं धृतकञ्चुकं तुतपुष्पाञ्जलिपुटं श्वेताम्बरधरं विभुं दंश्राकरालवदनं भ्रुकुटीकुटिलेक्षणं नीलासाग्रसंयुक्तं कुञ्चितासव्यपादकं पृष्ठे निविष्टसव्याङ्घ्रि पक्षविक्षेपशोभितं गगने गगनारम्भं सुवृत्तं घोरदर्शनं करण्डिकामकुटिनं ललाटे रचितालकं हारकेयूरवलया नूपुराभरणोज्ज्वलम् अनन्दो वामकटकः यज्ञसूत्रं तु वासुकिः वज्रनिर्कारकोटं कटिसूत्रं तु तक्षकं बिभ्राणं दक्षिणे कर्णे पद्माह्वयसरीस्पृपं महापद्मं तदा नृत्य शङ्खं शिरसि भोगिनं गुलिकं चाङ्गदे सर्पं वर्णस्तेषां च कथ्यते स्फटिकाभशोणिताभः पीताभधूम्रवर्णकः रक्ताम्बुजनिभश्चैव पिङ्गलस्तुहिनप्रभः भ्रमरावः कमाच्छत्रं मुक्तादपरिष्कृतम् उपरिश्चाष्टकर्तव्यं पार्श्वयोचामरद्वयम् अधस्ताम्बुजं पूर्णं कुम्भमुद्भिश्च बालिकाः साङ्कुरालिखितव्या स्युः दीपो द्वौ पार्श्वयोद्वयोः पञ्चवर्णे लिखेद्देवम् अन्तरं श्यामवर्णकम् अन्तरालं न कृष्णेन चित्रये चित्रवित्तमः। శ్రీ పాంచరాత్రాగమానికి అనుసంధానంగా అంతర్గతంగా ఉన్నటువంటి చాతాద శ్రీ వైష్ణవాగమం కూడా ఒక ఆగమంగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నది. ఈ ఆగమం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలాగే తమిళనాడులో కర్ణాటకలో ఎన్నో దేవాలయాల్లో వైదిక కార్యక్రమాలు చేస్తూ ఆరాధనాది ప్రతిష్టాంత కార్యక్రమాలు జరుపుకుంటూ నిర్వహిస్తూ ఉన్నటువంటి అర్చకులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆగమం మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ 1991లో ఆరంభమై ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి మన హైందవ ధర్మాన్ని కాపాడుట కొరకు ఎంతోమంది విద్యార్థుల్ని ఉత్తీర్ణులై బయటికి వెళ్ళి ఉన్నారు. అటువంటి ఆగమం మన చాతాద శ్రీ వైష్ణవ ఆగమం. ఈ ఆగమం పాంచరాత్రాగమ అంతర్గతముగా ప్రాతప్రతియందు ముద్రింపబడి ఉన్నది. अस्वातन्त्र्यात् असामर्थ्यात् श्रद्धादीनाम् अभावतः तस्मात् मानादि सर्वेषां न्यूनादिक्योपशान्तये समारोपयनेत्राभ्यां शीतलाभ्यां पटस्थितं सर्वदोषापहारिभ्यां वैनतेयं प्रसीदगो इति भगवन्तं विज्ञाप्य तूर्यघोषपुरःसरम् प्रादक्षिण्येन यागमण्डपं प्रविश्य शालिपीठे पटं स्थापयित्वा विस्तार्य छायादिवासादिप्रतिष्ठान्तं कर्मणा सिद्ध्यर्थं रक्षाबन्धनकर्म करिष्ये इति सङ्कल्प्य पुण्याहं वाचयित्वा प्रोक्ष्य
अधस्तस्य प्रतिशरं यदा विधिमध्वा तस्य दक्षिणतः उपविश्य प्राणायामपुरःसरम् भूतशुद्धिम् अष्टाक्षरमन्त्रन्यासं च कृत्वा तदनु अस्य श्रीगरुडपञ्चाक्षरमन्त्रस्य काश्यपर्षिः पङ्क्तिश्चन्दः श्रीगरुडो देवता क्षीं बीजम् स्वाहा शक्तिः श्रीगरुडप्रसादसिद्ध्यर्थे विनियोगः ॐ श्रीमङ्गुष्टनामिकां नमः ॐ अन्तर्जनेभ्यां नमः ఈ ఖ్యాతాది శ్రీ వైష్ణవాగమంలో ప్రతిష్టాదుల గురించి భగవద్ రామానుజులు రత్నత్రయం అంటే సాత్వత పౌష్కర జయాఖ్యములు అనేటటువంటి వాటిని కూడాను వారు అందించారు తమ శిష్యుల ద్వారా. అందువల్ల నుంచే కాంచీపురంలో పాద్మ సంహిత ప్రధానంగా అక్కడ వారందరూ కూడా ఆరాధన భాగంగా తీసుకుని ప్రతిష్టాది కార్యక్రమాలతో చక్కగా శ్రీవారిని సేవిస్తూ ఉంటారు. శ్రీరంగంలో సాత్వత పారమేశ్వర సంహితలు, అలాగే తిరునారాయణపురంలో ఈశ్వర సంహిత, ఈ విధంగా కూడాను భగవద్ రామానుజులు తమ శిష్యుల ద్వారా ఈ శ్రీ వైష్ణవాన్ని అలా ప్రవర్తింపజేశారు. అదంతా కూడా పాంచరాత్రాగమ అనుబంధంగా కూడాను వారే ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక అరుదైనటువంటి ఆగమ శాస్త్రం అనేటటువంటిది ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బోధింపబడుతూ ఉన్నది. మంచి నిష్ణాతులైనటువంటి పండితులు చక్కగా విద్యార్థులు సుశిక్షితులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ శ్రీ వైష్ణవాగమంలో ఉన్నటువంటి ప్రతిష్టాది కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. స్వగీయనాభిస్వరోరుహ భ్రమరాయమాన చతుర్ముఖస్య వేద వేదాంతగీయమానస్య ఔదుంబర వేలాయమాన అనేక కోటి బ్రహ్మాండానాంతస్య రోమగోపరంధ్రస్య సత్వరజస్తమో గుణాధిష్ఠిత హరిహర బ్రహ్మాదిక మహామహిమాభిరామస్య ఆదిమధ్యాంతరహిత పరంజ్యోతిస్వరూపస్య ప్రదాయిని శ్రీలక్ష్మీరమణస్య విశాలోరస్థల పరిప్రాజమాన కౌస్తుభ బింబిత భువనత్రయస్య కమలాలయ కమలముఖ కమల ప్రియ కమలలోచన కమల బాంధవస్య ఏవం విధ పుండరీకాక్షస్య సమగ్రైశ్వర్యాది షడ్గుణ సంపన్న భగవన్నామధేయస్య పరబ్రహ్మస్వరూపిణః పరమపురుషస్య విరాట్ రూపిణః సర్వేశ్వరస్య సకలదోష గణపటల ప్రభంజనస్య నిఖిల దురిత నివారణ పంచారణస్య అచింత్యా పరిమిత ప్రియమానస్య శ్రీ మహావిష్ణు పరితోదుంబర సమస్త విశ్వ ప్రపంచ వాప్య స్థితస్య అనంత కోటి బ్రహ్మాండాది రోమగోపరంధ్రస్య బ్రహ్మా భగవన్నారాయణ శబ్దేన వ్యావహారిక పదవీం ప్రసన్నస్య సలిలా పరిమిత అనంత దేశితః కాలతో మన్వంతరాది పరిచ్ఛేదస్య తనో స్థితానాం బ్రహ్మాండ కోటీనాం మధ్యే ప్రవర్తమానే అస్మిన్నహది ప్రధానాఖ్యాః సప్తావరుణాన్వితే అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళాఖ్యాన ఉపరిభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకేషు షట్లోకానామతో భాగే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాధ్యక్ష దిగ్గజోపరి విష్కంబే మహామండూక చక్ర చేదాఖ్య త్రిపుర మహాసంవాదాదే జంబోప్లక్ష కుశకౌంజ శాఖ శాల్మలి పుష్కరాక్ష సప్తద్వీపై దీపదే లవణయుక్త సురాసర్పిదుగ్ధ జలాజయాది సప్త సముద్రై పరివృతే త్రిగుణీకృత లక్ష యోజన విస్తారే అస్మిన్ భూలోక మధ్యే భూపద్మకర్ణికారస్య దిక్షు కదంబ జంబో సప్తవటాఖ్యకేతుభిః మలయ
मलयाचलगन्धमादन सुपर्वाराख्य जठर हेमकूटादि सप्तकुल पर्वते परिवेष्टितस्य चतुरशिरयोजनोऽन्यतस्य हरिवर्ष किम्पुरुष महावर्णानां सह भूमध्यरेखायां तत्कुलपर्वतेभ्यः प्रचलति कालिन्दी नर्मदा गोदावरी कृष्णवेणी तुङ्गभद्रा कावेरी गङ्गा यमुना सरस्वती चन्द्रभागा पिनाकिनी प्रभृत्यनेक पुण्यदेवी प्रकाशिते पूर्वाञ्चल मध्यदेश अंगवंग कलिंग काश्मीर मगध मालव नेपाल गौल मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक लाट कलहाट पुलिंड पांड्य सूरजेन भोज बर्बर केकय सुंदर सौवीर सौराष्ट्रादि षट्पञ्चदेश विराजिते पंचाशत् कोटि योजन विस्तीर्ण भूमण्डले सुमेरु निशत जल हेमकूटादि हिमवत् विन्ध्याचलानां हरिवर्ष किम्पुरुष महावर्षाणां सह दक्षिणे नवसहस्रयोजन विस्तीर्ण भरतवर्षे भरतखण्डे मलयाजलाद्युत्तरे सुवर्णप्रस्थपांशु सूक्ष्मवर्त्मलवनमोहरिकपाञ्चजन्यसिंहसङ्कीर्णभक्तिमात्मिके तत्तत्कर्मभूमौ सौम्यवती पुण्यक्षेत्रे श्रीरंगा वृषगिरि यादगिरि पाण्डुरंगा अहोबिला प्रभृति भगवद् दिव्य देशानां ताम्रवर्णी कावेरी पयस्विनी कृतमाला बहुधा सुवर्णमुखी पिनाकिनी कृष्णवेणी तुंगभद्रा नदीनां च उत्तरे श्रीमद्गोदावर्यां दक्षिणे निखिल पुण्यक्षेत्राधिक सिंहाचलस्य मेरो दक्षिण दिग्भागे लवण समुद्रस्य पश्चिमे सकल जन सृष्टि जननाथस्य परसंख्या वर्षाशत जीवनो ब्रह्मणः प्रथम परार्थानन्तरं जगामे तृतीय पक्षे स्वायंभुव स्वारोचित उत्तमताम शरीराचार्यसमतमोगताः इदानीं सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशति महायुगानि गत्वा तद्गत्वापरकलियुगे अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि दृष्टि संवत्सराणां मध्ये ఈ విధంగా మనం శ్రీ వైష్ణవాగమం గురించి తెలుసుకున్నాం. ఇటు తర్వాత శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మనం బోధిస్తున్నటువంటి శైవాగమం గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Om Namo